పెనమలూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి మీద ద్వేషంతో వైసీపీ పే బ్యాచ్ విష్ణు చిమ్మే ప్రయత్నం చేస్తుందని విమర్శించిన రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ సొంటి శివరామకృష్ణ ప్రసాద్. మన పెనమలూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి మీద ద్వేషంతో విషం చిమ్మే ప్రయత్నం మన నియోజకవర్గంలో వైసీపీ పెయిడ్ బ్యాచ్ చేస్తుంది. వాళ్ళు 2019 నుంచి 24 వరకు ఎంత భూదోపిడీ చేశారో, ఇసుక దోపిడీ చేశారో, మద్యం దోపిడీ చేశారో, ఎంతమంది మద్యం మీద ఎంతమంది చనిపోయారో, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎంతమంది చనిపోయారో, ఊసకోత కొయ్యబడ్డారో, ఎంత దుర్మార్గ పాలన చేశారో, ఈ రోజున ఎన్డీఏ గవర్నమెంట్ పాలనలో రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఏ సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటాం ఓరవలేక ఈ వైసీపీ బ్యాచ్ ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి ఏది పడితే అది ఎవడో స్క్రిప్ట్ రాసిచ్చినట్టుగా నిన్న మా శాసనసభ్యులు, మా జిల్లా అధ్యక్షులు వారు ప్రెస్ మీట్ పెట్టారు. ఈరోజు కొల్లు రవీంద్ర గారు, మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టారో కూడా తెలియకోకుండా అజ్ఞానంగా మాట్లాడుతున్న నియోజకవర్గ నాయకులు, వైసీపీ నాయకులకి మీరు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ మాట్లాడటం కాదు, మీరు చేసింది ఏంటి? 2019 నుంచి 2024 వరకు నియోజకవర్గాలు ఏ అభివృద్ధి చేశారు దమ్ముగా మేము చెబుతాం. 2014 నుంచి 19 వరకు ఎన్ని సీసీ రోడ్లు వేసామో, ఎన్ని డ్రైనేజీలు కట్టారో, ఎన్ని వంతెనలు నిర్మించారో, ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల కోసం ఇచ్చిచ్చాం. మీరు ఒండుకూరు చెరువులో అవ్వచ్చు కొన్ని లక్షల రూపాయలు దోపిడీ చేశారు 2011లోనే. ఇప్పటికి కూడా కానూరు గ్రామంలో పోరంబోక్ సైకిళ్ళన్నీ మీ ఆధీనంలో ఉన్న మాట వాస్తవం కాదా నిరూపించమంటారా? దమ్ముంటే రాని చర్చకి ఎవరు ఆక్రమించారో, ఎవరు దోపిడీ చేస్తున్నారో. రైతు బజారు ప్రజలకి అందుబాటులోకి చేరవేయాలన్న ఉద్దేశంతో అందుబాటులోకి రోడ్డు పక్కమట అది ఇరిగేషన్ స్థలం, అది ప్రైవేట్ స్థలం కాదు, గవర్నమెంట్ స్థలమే. గవర్నమెంట్ స్థలంలో ఎమ్మెల్యే గారు అందరికి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని కాలేజీ ఎదురుగా రైతు బజార్ పెట్టించారు. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ నిమిత్తం, ముఠా కూలీల నిమిత్తం కరెంటు బిల్లులు ఇవ్వటం వలన ఎక్స్పెండిచర్ ఎక్కువ అవటం వల్ల కేజీకి 2 రూపాయలు పెంచుకుంటామని చెప్పి షాపులోళ్ళు అందరూ వచ్చి అడిగితే ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకోమని చెప్పిన మాట. అంతేగాని ఎవరికో అక్రమార్జన సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. మా ఎమ్మెల్యే గారికి నిత్యం తెల్లారితే ప్రజల్లో ఉండే వ్యక్తి మా ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారు. పిలిస్తే పలికే వ్యక్తి, ఏ చిన్నపిల్లవాడైనా వచ్చి సమాధానం చెప్తే పనిచేసే నాయకుడు మా బోడే ప్రసాద్ గారు. మా బోడే ప్రసాద్ గారి గురించి మీరు మాట్లాడేది మీకు అసలు అర్హత లేదు. మీరు పంచాయతీ ప్రెసిడెంట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. మీరు మాట్లాడేది మా ఎమ్మెల్యే గారి గురించి విమర్శించే స్థాయి కాదు. దయచేసి ఎవరు కూడా ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండి రాజకీయాలు చేసుకోండి, మేమేమి కాదంటారు. మీరు చేశారు 2019 నుంచి 24 వరకే తెలుగుదేశం నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని అక్రమ కేసులు పెట్టారు. ఇంట్లో నుంచి ఏదైనా కార్యక్రమం చేసుకున్నా బయట రానిచ్చారా? ఎక్కడికెక్కడ హౌస్ అరెస్టులు, ఎక్కడెక్కడ నిర్బంధాలు, ఎక్కడెక్కడ రాజధాని రైతులు చేస్తుంటే రైతుల మీద పీకల మీద కాళ్ళ తొక్కారు. ఆడపిల్లలని కూడా, ఆడబిడ్డలు కూడా ఈ రోజుకి కూడా మీరు ఎన్ని అగౌరవాలు చేశారు. అయినా కూడా సిగ్గు శరం లేకుండా ఇంకా కళ్ళబుజ్జు చూసుకుని ప్రజల్లోకి వస్తాకి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా మీకు తగిన బుద్ధి చెబుతారు. కబడ్దారు, దయచేసి నియోజకవర్గ అభివృద్ధి మీద సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. అంతేగాని చేసే అభివృద్ధిని అడ్డుకోవాలి చూస్తే మొత్తం పద్ధతిగా ఉండదు.